దైవంతో ఆటలాడితే ఎంతటి వారికైనా కాలం అన్ని తిరిగి ఇచ్చేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజల్లో భక్తి భావనలు నెలకొల్పుతూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నాలం భీమరాజు వీధిలోని ఉన్న విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవ సభలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ గత ప్రభుత్వం దేవస్థాన కమిటీలను పక్కన పెట్టేసిందని, దాంతో దేవాలయాల అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత దేవస్థాన కమిటీలు వేయడానికి ఎంతో కసరత్తు చేస్తామన్నారు. 6 సంవత్సరాలుగా ఇక్కడ మనకి గారి చొరవతో ఒక అద్భుతమైన కమిటీని ప్రతి ఒక్కళ్ళు అభినందనలు తెలుపుతూ పండగ తెలుగుదేశం పార్టీ నాయకులదే కాకుండా జనసేన నాయకులు గంట నుంచి మీరు సంయమనం పాటించారు. ఒక్కొక్క గంట మన సంయమనం పాటి కమిటీ మెంబర్స్ 9 మంది కూడా శ్రీమతి కోవెల శ్రీషా గారు, శ్రీమతి గండి ధన్యదీపిక గారు, అందరూ కరతాల ధ్వనులతో మీ సభ్యులకే కాకుండా అందరికీ కొట్టచ్చు. శ్రీ లక్కోజు వీరభద్రరావు గారు, శ్రీమతి కాకపూడి యశోద గారు, శ్రీ కొమ్మా రమేష్ బాబు గారు. ఇలాగ అందరికీ చప్పట్లు కొట్టాలి. పార్టీలు అన్ని సమిష్టిగా మనం చేసుకుంటున్నాం. మీడియా వారికి కొంచెం మన ప్రాంతీయ ఛానల్స్ తో పాటు మన ఇండివిజువల్ కెమెరాలు ఎక్కువైపోతున్నాయి. అందరూ కొద్దిగా నిశ్శబ్దంగా సంయమనం పాటించండి. మరొక 30 సెకండ్ల వరకు అవకాశం ఇవ్వండి. మీడియా వరకు ఫోటోలు కొంటారు. ప్రమాణ స్వీకారానికి సభ్యులు ఆలయం యొక్క ప్రమాణ స్వీకారం ఈ రోజున ఎమ్మెల్యే గారు అలాగే వేదిక మీద చాలా అతిరథ మహారాజులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అలాగే నూతనంగా నియమించబడినటువంటి కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. గతంలో గురు కమిటీలు వేయమంటే గురు కమిటీలు వేయకుండా తాత్కారం చేసే మనకి నాయకులు పనిచేసే వాళ్ళు భక్తి భావాలు ఉన్న వాళ్ళు కావు. ఇది చివరికి మత్తుకోగా పులికి మన లాయర్ భూలోకాన్ని వేశారు. అప్పుడు వాడు ఏమన్నాడంటే మొండ మోసేసాను అన్నాడు. అంత మొరటగా మాట్లాడి బాధ అది మీరు గ్రహించాలి. మీరు కూడా ఆ విధంగానే ఆదర్శంగా తీసుకొని కష్టపడి పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను. అది కాటం గారు ఇచ్చాడు. ఆ కాటం మీరు మంచి కమిటీ వేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. మీరందరూ నాయకుల ఆలోచనలు కూడా తీసుకొని కాబట్టి మీరందరూ కూడా కమిటీని నియామకం చేసినటువంటి మరలా ఈ కమిటీనే ఉంచితే ఇంకొక 2 ఏళ్ళు ఇంకా డెవలప్ చేస్తారు అనే భావం కలిగేలాగా ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా చాలా మంది అగ్ర కులస్తులు
కాబట్టి రేపు జరిగే వినాయక బహుకరిస్తే ఇప్పటికీ అది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గుర్తించి కరెక్ట్ దీనికి ఏజీ అంతే 8లో తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు. గర్భగుడిలో ఇప్పటికీ మీరందరూ దర్శనం చేసుకోవచ్చు. ఈ సభా వేదిక ముగిసిన తర్వాత ఆ గంట చూసి తరించవచ్చు. నాకు అనిపించింది ఏంటంటే కష్టపడి వేదర్ని కూడా ఏదో విధంగా సర్ది చెప్పుకొని ఈ 2 సంవత్సరాలే కాదు భువనేశ్వరి గారిని ఇచ్చుకొని ఇక్కడికి వచ్చాం. వచ్చేసరికి ఎవరు ఉన్నారంటే ఈ 22వ వార్డు తెలుగుదేశం. మరొక 20 రోజుల్లో ఇక్కడ మొదలవనున్న వినాయక చవితి ఉత్సవాలకి సంబంధించిన ముఖ్య ప్యాంప్లెట్ ని మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. ఉత్సవ కమిటీ వారు మాకు అతి ఫామ్ అయిన నెల రోజుల వ్యవధిలోనే మాకు మళ్ళీ మేము ఒక పండుగ చేసుకునే విధానంగా వినాయక చవితి వచ్చింది. మాకు ఎమ్మెల్యే గారు మరొక మంచి జ్ఞాపకం మా ముందుకు తీసుకొచ్చారు. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు విడుదల అవ్వాలని స్వామివారిని అదేవిధంగా అయ్యాక మళ్ళీ మేడం గారు ఇదే ఆలయానికి మట్టి నారాయణరావు గారి గురించి చైర్మన్ గారి గురించి వచ్చిన అనేక ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చిన సంఘాల నుంచి వచ్చిన మిత్ర బృందం అందరికీ కూడా మా సంయమనం పాటిస్తూ ఆయన తరఫున వచ్చిన మిత్రులు లయన్స్, జేసీస్, జేకామ్ ఇంకా మరిన్ని వాసవి క్రమశిక్షణతో కూర్చొని సంయమనం వేదిక మీద కనిపిస్తారు. శ్రవణ్ ఇది కాదు రాజేష్ చేతిలో ఒకటి ఉందని తెచ్చి దేవాదాయ ధర్మాదాయ చట్టం 30/87 విభాగం 19/2 ప్రకారము నేను పేరు రాజమహేంద్రవరం పట్టణం నందు దేవస్థానం ధర్మకర్తగా నా విద్యుత్ నమ్మకముగాను శక్తివంచన లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విధేయముగాను రహితముగాను పైన తెలిపిన శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలనని మరియు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు హిందూ పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసా వహించగలనని దైవ సాక్షిగా నీళ్ళు వచ్చే కొద్దిగా ఇంకా మీరు పట్టుకోండి కమిటీ వాళ్ళు ఒకటే ఉండండి మిగిలిన పక్క తప్పండి.
ఓకేనా సార్ ఒకసారి ఓటమి ఐక్యత ఓటమి ఐక్యత ఆగ్రేటి వాసు గారి నాయకత్వం ఆగ్రేటి వాసు గారి నాయకత్వం మన వాసు గారి నాయకత్వం ఏందా అందరూ వేసండి మీరు ఎవరితో ఫోటోలు తీయండి స్వామి ఏంటి అందరూ జై జనసేన జై జనసేన ఓకే ఒక్క నిమిషం ఒకరి తర్వాత వస్తారు. ఓటమి నాయకత్వం ఓటమి నాయకత్వం ఓటమి నాయకత్వం ఉంటారు కదా మిగతా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కొద్దిగా అందరికీ కూడా పద్మని గారు వాళ్ళ ఫ్యామిలీ ఒకసారి అంటే వీళ్ళ ఫ్యామిలీ రావాలి వీళ్ళ ఫ్రెండ్స్ కాదు బావగారు ఫ్యామిలీ ఓన్లీ తిరుపతి వచ్చేసారు నీ పేరు నీకోసమే వెళ్ళేటప్పుడు పెంచుతాను ఒకసేపు ఆగండి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా ఒక నిమిషం గ్యాప్ ఆయన కూడా రెస్ట్ తీసుకోవాలంట బాబు మురళి గారు అలా తీయలేదు నాలా సత్యం గారి ఫ్యామిలీ ప్రసాద్ గారు అని బావగారు నాలా మురళి గారు రింగమూడి సుబ్బారావు గారు చూడు చూడండి ఓకే భక్తిమాల వేసి మన అమ్మగారు గారు సత్కరించినారు ఎన్ని చాలా వాగ్దానాలు చేశారు అంచేత బాగా చూసుకోవాలి ఆ కమిటీ వారిని కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా బాగా చూసుకోవాలి ఒక పక్క డాక్టర్ కొమ్మ రమేష్ గారు వెళ్ళిపోతున్నారు ఒక 5 నిమిషాలు కింద కూర్చోండి ఏమనుకోద్దు ఒకసారి ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ ఇంకొక ఎవరో మిస్ అయ్యారు జడ్జి గారు యాడ్ చేసేద్దాం రావు గారు నమ్మండి పెడదాం ఒక్క నిమిషం ఒక అరగంట
గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు మీద నమ్మకం మీద బాధ్యత అప్పచెప్పినందుకు నా వంతు కృషిగా గుడి ఉన్నత స్థితికి వెళ్ళేలాగా ఇంకా గుడికి జనాలు చాలామంది తెలుసు, ఇంకా ఊరంతా దీని మీద గురించి తెలిసేలాగా అందరికీ ఊరంతా తెలియజేసేలా నా ప్రయత్నం నేను చేస్తాను. అంతేగా మా కమిటీ సభ్యులతో కూర్చుని రానున్న పుష్కరాలకి గుడి ఇంకెంత పూర్తి చేయగలం, మన సనాతన ధర్మాన్ని ఇంకా ఎంత అలాగా పెంచగలం దృష్టి పెట్టి ప్రత్యేకంగా దీని మీద ప్రణాళిక సిద్ధం చేసుకుని త్వరలో మీ మీడియా మీద వచ్చి తెలియజేసి మీ అందరి కృషితోటి ఈ ఆలయాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాను. కమిటీ అభివృద్ధి కోసం కమిటీలు వేసినటువంటి పరిస్థితులు కానీ కమిటీలను పట్టించుకున్నటువంటి నాదులు కానీ లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తొలి సంవత్సరంలోనే ఆలయాల పరిరక్షణ కోసం ఎంతో బాధ్యత తీసుకొని కమిటీ వేసేటప్పుడు కూడా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలను కూడా సంప్రదించి కమిటీ వేసేటప్పుడు కమిటీలో తీసుకున్నటువంటి సభ్యుల యొక్క స్థితిగతులు కానీ వారి యొక్క ప్రవర్తన కానీ వారికి ప్రివ్యూస్గా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిగతమైన వివరాలను కూడా సేకరించి ఎంతో బాధ్యతతో ఎంతో జాగ్రత్త తీసుకుని ఈ కమిటీలు నియమించినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గతంలో గుడి కమిటీలు వేయమంటే గుడి కమిటీలు వేయకుండా తాత్సారం చేసేవారు. నేను మొత్తుకుండేవాడు. ఒక 2 ఏళ్ళు ఒక పీరియడ్లో కొంతమందికి ఇచ్చి మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు ఇంకో పీరియడ్కి ఇంకో కొంతమందికి ఇచ్చి ఆ చివరి వాళ్ళు 1 ఇయర్ కూడా ఎవరో ఒకరికి ఇస్తే కవర్ అవుతారు. మనకి నాయకులు పనిచేసేవాళ్ళు భక్తి భావాలు ఉన్నవాళ్ళు అని అంటే మా మాటలు ఎవరికి ఎక్కేవి కావు. అందుకే చివరికి మర్చిపోగా సత్యనారాయణ స్వామి టెంపుల్కి మన లాయర్ భూలోకాన్ని వేశారు. వేసిన నెలలోనే గవర్నమెంట్ పడిపోయింది. అప్పుడు వాడు ఏమన్నాడంటే కాలికి పారాని ఆడక ముందే మొండ మోసేసాను అన్నాడు. గతంకి ఇప్పటికీ చాలా తేడా ఉంది పరిపాలనా విధానంలో. అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఎంపీ ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా నిరంతరం కష్టపడి ఈ రాజమండ్రి యొక్క స్థితిగతుల్ని పెంచి నెంబర్ 1లో నిలబెట్టాలనే భావంతో కష్టపడుతున్నది మీరందరూ కూడా చూస్తున్నారు. ఈవేళ ఎమ్మెల్యేలు 3 భాగాలుగా విభజించి కష్టపడుతున్న వాళ్ళని గ్రీన్ బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, రెడ్ బెల్ట్ అని పెడితే మీ ఎమ్మెల్యే గ్రీన్ బెల్ట్లో 6వ వాళ్ళ కిందే ఉన్నాడు. అంటే బాగా కష్టపడుతున్నాడు అనే విషయం అక్కడ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా అర్థమైంది. దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంకా చాలా కమిటీలు అనౌన్స్ చేశారు. పార్టీలో 50-55 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. ఒక్కసారి కూడా డైరెక్టర్గా చేసిన అవకాశం దక్కలేదు. మీరు అవకాశం కల్పించాలని అడిగినప్పుడు ఆలోచించాం. పార్టీ ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉందన్నది ఒకసారి ఆలోచించినట్లయితే సంవత్సరాలు ఉన్నాయి. మరి ఎందుకు గుడి కమిటీలు వేయలేదన్నది అర్థం కాని ప్రశ్న, సమాధానం లేని ప్రశ్న. సరే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పదే చెప్తా ఉంటాను, రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గౌరవం కోరుకుంటారు. ఆ గౌరవం ఎలాగంటే ఎదురు పడినప్పుడు పలకరింపు, వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయడం. మూడవది, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో వారికి గౌరవం. వారికి గౌరవం ఎలాగంటే వారు ప్రాంతంలో ఉన్న సమస్యలు తెచ్చినప్పుడు సమస్యలు పరిష్కరించడం ఒకటైతే, ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి ఎండోమెంట్స్లో చైర్మన్గా కానీ డైరెక్టర్లుగా కానీ అవకాశం ఇస్తే వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఇదిగో నేను ఈ జెండాని మోసేది ఇన్ని సంవత్సరాలు, నేను గర్వంగా చెప్తా ఉన్నా, నా జెండా మోసినందుకు ఈ రోజు నా ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేను ఈ దేవస్థానంలో డైరెక్టర్గా నియమించబడ్డా అని గర్వంగా చెప్పుకోవాలన్నదే నా తాలూకు ఆలోచన.